హాయ్ అండి, ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా వారు పిల్లలైతే షాపింగ్కి వెళ్ళారు, నన్ను తీసుకెళ్ళలేదనమాట. వాళ్ళు ముగ్గురు వెళ్ళారు, డీమార్ట్కి వెళ్ళారు, బుక్స్ కోసం వెళ్ళారనమాట. ఇంకా స్కూళ్ళు కాలేజీ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా మనకి పని స్టార్ట్ అయింది, వాళ్ళకి పని అనమాట. ఇంకా రెస్టే లేదండి ఈసారి అయితే. ఇంకా పిల్లలు చదువుకోవటం ఇవే సరిపోయింది. సమ్మర్లో కూడా పెద్దగా ఏం రెస్ట్ దొరకలేదు పిల్లలకు కూడా ఎక్కువ. ఇది ఐస్ క్రీమ్ అనమాట, ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు, ఫ్రిడ్జ్లో పెట్టమంటున్నాను. ఎందుకంటే ఎండకు వచ్చారు కదా, కరిగిపోయి ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టేసేయమంటున్నాను, తర్వాత తిందామని. బుక్స్ అయితే ఇవి తీసుకొచ్చారు, నోట్ బుక్స్ వరకే తెచ్చారనమాట. టెక్స్ట్ బుక్స్ అయితే స్కూల్లో ఇస్తారు. అది కాక మా నందినికి అయితే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, 10th క్లాస్ కాబట్టి. ఇప్పుడు మా కోమలి బుక్సే మా నందినికి ఇస్తాం అనమాట. ఇంకా అంటే అవి యూజ్ అయితే అని చెప్పారు టీచర్ ఒకళ్ళు, కాకపోతే అప్పుడు తీసుకురావచ్చు అని అవి అయితే తీసుకురాలేదు. ఓన్లీ నోట్ బుక్స్ వరకే తెచ్చారనమాట. నోట్ బుక్స్ కూడా చాలా పడతాయి ఇద్దరికి కదా, మా నందినికి అయితే ఫుల్ పడతాయి అనమాట. పేజెస్ అట్లా చింపేస్తుంది, వేస్ట్ చేస్తుంది అనమాట సగం. ఇవే అందుకని ఎక్కువ తీసుకొచ్చాము. మనకైతే చాలా తక్కువ ఉంటుంది డీమార్ట్లో. ఎంత తక్కువ అంటే 200 మామూలుగా అయితే బుక్ స్టోర్లో అయితే, అక్కడైతే 91 రూపీస్ ఏమో పడ్డదంట బుక్. ఇది సగానికి సగం ఉంటుంది అనమాట, చాలా తక్కువ. ఎప్పుడు మేము అక్కడే తెస్తున్నాం. బుక్స్ కూడా పెద్దగా ఉంటాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. క్వాలిటీ అనేది పెద్ద బుక్స్ అనమాట. ఇవే బుక్స్ మనకి ఇక్కడ 200 అట్లా చెప్తారనమాట. అందుకని ఇంకా డీమార్ట్లో అయితే ఇప్పుడే ఆఫర్లో ఉంటాయి అనమాట. ఇంకా తర్వాత ఉండవు ఈ బుక్స్ అనేది. అందుకని మేము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి డీమార్ట్లోనే టెక్స్ట్ బుక్స్ తీసుకొస్తున్నాం, చాలా బాగుంటున్నాయి, ఎక్కువ రోజులు కూడా వస్తున్నాయి అనమాట. చిన్న చిన్న బుక్స్ కాదు ఇవి. మా వారైతే ఇంక బిల్లు చూస్తున్నారు, ఒకసారి చూసుకోవాలి కదా అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో అని, అన్నీ వచ్చినాయా లేదని చూస్తున్నారు అనమాట. ఎక్కువ ఏం తీసుకురాలేదులేండి, సామాన్ ఇంట్లో ఏం తీసుకురాలేదు, ఓన్లీ బుక్స్ వరకే తెచ్చారు. నేను ముందే పిల్లలకి గట్టిగా చెప్పాను అనమాట, వేస్ట్ ఏం తీసుకోవద్దు. మనకేంటంటే డీమార్ట్కి వెళ్తే ఏంటంటే మనకి అన్నీ ఆఫర్లు పెడుతుంటారు కదా, అన్నీ తీసుకోవాలనిపిస్తుంటుంది, అవసరం లేకపోయినా కూడా తీసుకోవాలనిపిస్తుంది అనమాట. సగానికి వస్తుంది కదా రేటుకి, అందుకని తీసుకోవాలనిపిస్తుంది. అందుకని టెంప్ట్ అయ్యి తీసుకోకూడదు అనమాట. డీమార్ట్కి వెళ్తే అదే మైనస్ అనమాట. అన్నీ దొరుకుతాయి కానీ మనకు అవసరం లేకపోయినా కూడా తక్కువ రేట్లు ఉన్నాయి కదా అని తీసుకుంటాం అనమాట. అది అట్లా తీసుకోవద్దని ముందే చెప్పి ఓకే అంటేనే పంపించాను అనమాట, లేకపోతే నేను మా వారు వెళ్ళేవాళ్ళమే. ఇవి పాప్కార్న్ తీసుకొచ్చారు. డీమార్ట్కి పోతే మాత్రం ఖచ్చితంగా తెచ్చినది ఎప్పుడైనా పాప్కార్న్ అయితే తీసుకొచ్చుకుంటాంలేండి. అక్కడ ఐస్ క్రీమ్ ఒకటి తింటాం, పాప్కార్న్ అయితే తీసుకొచ్చుకుంటాం, చాలా ఎక్కువ వస్తాయి అనమాట. ఇవైతే తీసుకొచ్చారు. ఈసారి మసాలా పాప్కార్న్ అని ఏదో కొత్త రకం తెచ్చారు, నాకేమంత బాగాలేదు. ఎప్పుడు చీజ్ పాప్కార్న్ అయితే చాలా బాగుంటాయి అవి. ఈసారి మసాలాన్ని కొత్త రకం అని తీసుకొచ్చారు, నాకేమంత నచ్చలేదు. ఈ పెన్సిల్ ఇవన్నీ అయితే మన నందిని అయితే సర్దుకుంటుంది. ఇది ఎరేజర్ చాక్ మరట్ట కొత్త మోడల్ అనేది ఏదో బాగుంది, మన నందిని తీసుకుందనమాట. దానికి పెన్సిల్కి ఫ్రీగా వచ్చిందనమాట. ఇది పెన్సిల్ బాక్స్ తీసుకుంటే ఫ్రీగా వచ్చింది, చాలా బాగుంది. అది అసలు ఎరేజర్ చాక్ మరలాగే లేదనమాట, చాలా కొత్తగా బాగుంది. అదే చూపిస్తుంది, ఇట్లా చేయాలి ఇట్లా తీయాలని చూపిస్తుంది అనమాట. మా నందిని సర్దుకుంటుందండి, చాలా బాగా సర్దుతుంది. మా కోమలికి అంత ఓపిక ఉండదు కానీ మా నందినికి బాగా ఓపికగా అన్నీ సర్దుకొని పెట్టుకుంటుంది అనమాట బాక్సుల్లో. సగం ఎక్కువ రోజు కాకపోతే వేస్ట్ చేస్తుంది ఎక్కువ. ఇవన్నీ ఎన్ని రోజులు వస్తాయో తెలీదు. ఏం కొక్కదానికే, మా కోమలికే ఓన్లీ పెన్సిల్ ఎక్కువ యూజ్ చేయదనమాట. నందినికి కూడా తక్కువే, పెన్సిల్లే తక్కువ అనమాట. పెన్నులు కూడా తెచ్చుకుంది, పెన్సిల్ అన్నీ తెచ్చుకుంది. మా వారు కూడా పెన్నులు అవసరం, మా వారికి కూడా, ఆయన కూడా తెచ్చుకున్నారనమాట. ఓన్లీ చదువుకు సంబంధించినవి తెచ్చుకున్నారు, ఎక్కువ ఏం తీసుకురాలేదు. మా కోమలి అప్పటికి టెడ్డీ బేర్ ఏదో కావాలని ఫోన్ చేసి అడిగితే నేను ఒప్పుకోలేదనమాట. ఇంక అందుకే సైలెంట్గా వచ్చారు. ఏమి బట్టలు కానీ ఏం తీసుకురాలేదు ఈసారి అయితే. ఇంట్లో సరుకులు కూడా ఏం వద్దని చెప్పాను నేను, మీకు తెలియదు కదా వద్దులే అని చెప్పాను అనమాట. చెమట మామూలుగా పోయేదండి, చెమట అయితే కూలర్ నడుస్తుంది. ఈ రూమ్లోంచి మేము బయటికి పోవట్లేదు, చూసారుగా. నేను కొంచెం బొట్టు కూడా పక్కకి ఇట్లా అయినట్టుంది చెమటకి. అంటే మా వారు పిల్లలు వెళ్ళారు కదా, నేను ఇంక పడుకున్నా కొంచెంసేపు ఈ రూమ్లో, కూలర్ పెట్టుకొని పడుకున్నాను అనమాట. వాళ్ళు వచ్చిందాకా మధ్యాహ్నం 2 అయింది వాళ్ళు వచ్చేసరికల్లా. ఇక నేనైతే అప్పటిదాకా కొంచెం రెస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే మాకు చుట్టాలు వెళ్ళి 2 రోజులు అయిందనమాట. బాగా నీరసంగా ఉంటుంది పని, ఇంకా చుట్టాలు ఉన్నప్పుడు పని ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా నేనైతే బాగా రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట 2 రోజుల నుంచి. ఇంకా మళ్ళీ మనకి 2 రోజులు ఉంటే మళ్ళీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది అంటే మళ్ళీ ఎప్పట్లాగానే పని, ఫుల్ వర్క్. వాళ్ళకి పొద్దున్నే లేవాలి, వండాలి, పంపించాలి, వాళ్ళని రెడీ చేసి ఎన్ని ఉంటాయి కదా. అందుకని ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నా కొంచెం. రెస్ట్ అంటే ఇంకా ఇంట్లో పని అయితే ఎవరు చేయరు కానీ నేనే చేసుకోవాల్సిందే కాబట్టి చేసుకొని త్వరగా కొంచెంసేపు పడుకొని అట్లా రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇంకా లంచ్ చేస్తున్నాం. ఇంకా ఉదయాన్నే వెళ్ళి లంచ్ టైం కల్లా వచ్చేసారులేండి. ఇంకా నేనైతే ఈరోజు లంచ్కి అయితే పచ్చిపులుసును ఆలుగడ్డ వేపుడు చేశాను అనమాట. ఇంకా ఆవకాయ పచ్చడి అయితే కొత్త పచ్చడి కాబట్టి ఉండాల్సింది, అది ఒక ముద్దలోకి అదే తిన్నాకే ఇంకా వేసుకుంటాం అనమాట.
ఇంకా తర్వాత పెరుగన్నంలోకి మామిడి పండు అనమాట కట్ చేస్తున్నాను. మామిడి పళ్ళు అసలు ఏందో టేస్టే ఉండట్లేదు ఈసారి ఎందుకో కానీ, తీయగే ఉండట్లేదు మామిడి పళ్ళు ఎందుకో కానీ. అందరికి అంతే ఉంటుందా ఏమో అర్థం కావట్లేదు. ఇక్కడైతే మామిడి పళ్ళు మంచిగా రావట్లేదు, అసలు తినబుద్దే కావట్లేదు. అంత వెయిట్ చేసినామో మామిడి పళ్ళు అని అలా అంతగా తినాలనిపించట్లేదు అనమాట. ఇంకా పెరుగన్నంలోకి ఉంటే బాగుంటుంది కదా, తర్వాత ఎటు మనకు దొరకవు, ఇంకా బాగున్నా బాగోపోయిన తినేటివి అని తినేస్తున్నాం అనమాట. ఇది కొంచెం బెటర్లేండి, కొంచెం బాగానే ఉంది. ఇదైతే అంతకుముందు కాయలు అయితే అసలు బాగాలేవు. అన్నం అయితే తినేస్తున్నాం. పిల్లలు అయితే ఇంకా త్రీ నుంచి మా కోమలికి నందినికి ఇద్దరికి స్టార్ట్ అనమాట. స్కూలు కాలేజీ రెండు స్టార్ట్ అవుతున్నాయి. నందిని ఇంకా 10th కాబట్టి ఈసారి ఇంకా జాగ్రత్తగా మన నందిని చదివించడం అయినా అన్ని కేర్ తీసుకోవాలన్నమాట. ఈసారి బిజీ అయిపోతాం. ఇంకా పోయినసారి అయితే మా కోమలి, ఇప్పుడు మా నందిని అనమాట. కోమలికి కూడా ఇంటర్ 2nd ఇయర్ కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలండి ఈసారి. ఎందుకంటే మార్క్స్ మేము ఎక్స్పెక్ట్ చేసినన్ని బాగా వచ్చినాయి కానీ ఎక్స్పెక్ట్ చేసినన్ని రాలేదన్నమాట. అందుకని ఇంకా ఈసారి 2nd ఇయర్లోనే కొంచెం కేర్ తీసుకొని మంచిగా చదివించాలి ఇద్దరిని అయితే. అందుకని వీడియోలు కూడా మనకు కుదరకపోతే పెట్టకుండా ఉంటా కానీ ఇంకా పిల్లలకి చదువు మీద మాత్రం కేర్ తీసుకోవాలి బాగా. ఎందుకంటే మా కోమలికి చాలా మంచి మార్కులు వచ్చినాయి 10th అయితే, చాలా బాగా వచ్చాయి. 10th 530 మార్క్స్ వచ్చినాయి. ఇంటర్లో బాగా వస్తాయి అనుకున్నాం కానీ కొంచెం తగ్గినాయి అనమాట. పర్లేదు బాగానే వచ్చినాయి, కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదన్నమాట. తర్వాత అన్నం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తిందామని తీసాము. ఐస్ క్రీము ఎందుకనో కానీ గట్టిగా కాలేదండి. మనకి అక్కడి నుంచి మంచి ఎండకు వచ్చారు కదా, కొంచెం ఇట్లాగా లిక్విడ్ లాగా అయిపోయింది అనమాట. ఇట్లాగా అయిపోయింది, మెత్తగా అయిపోయింది, జ్యూస్ లాగా. తిందామని తీస్తే అట్లాగా జ్యూస్ లాగా ఉందంటే, జ్యూస్ లాగా ఉంటే తినబుద్ధి కాదు కదా, ఐస్ క్రీమ్ లాగా ఉంటేనే బాగుంటుంది. ఇది కోకోనట్ ఐస్ క్రీమ్ అనమాట. బాగుంది ఫ్లేవర్ అయితే. కొంచెం టేస్ట్ చూసినాం అందరం, తల ఒక స్పూను. చాలా బాగుంది. లైట్ స్వీట్ అనమాట, ఎక్కువ తీయగా అనిపించలేదు, బాగుంది. కాకపోతే ఐస్ క్రీమ్ లాగా గడ్డలాగా ఉంటే బాగుంటుందని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాము. రేపటికైనా అయిద్దో కాదో చూడాలి. ఎందుకంటే సాయంత్రం చూస్తే కాలేదన్నమాట. ఒకసారి ఓపెన్ చేసి నాకు అయిద్దో కాదో మరి తెలియదు, చూడాలి ఒకసారి అయితే. రేపు తిందాంలే అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం. ఇంకా సాయంత్రం అండి ఇది. మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం ఉంది, ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకున్నాం. కర్రీ ఏం చేస్తావులేని ఇంకా ఆలుగడ్డ కర్రీ అయితే అయిపోయింది, చారు ఒక్కటే ఉన్నాయి అనమాట. ఇంక కర్రీ ఏం చేస్తావులే అని ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకునేసరికల్లా ఈ లోపల ఇది చేద్దామని అనిపించింది అనమాట. ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను. దానికోసం అయితే అన్నం అయితే బాగా పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసాను. ఆనియన్స్ పీసెస్ వేస్తే బాగుంటుంది అనమాట, ఫ్లేవర్ చాలా బాగుంది. అవి కూడా మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. దానికి తగ్గట్టు ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి అనమాట, కొత్త పచ్చడి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఉంది. దాన్ని తగ్గట్టు వేసుకుంటేనే బాగుంటుంది. నేను కూడా ఇది ఫస్ట్ టైం వెళ్ళండి చేసింది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది. కాకపోతే కొంచెం మనకి దాంట్లో కొంచెం పుదీనా అలాంటివి వేసుకున్నా కూడా బాగుంటుందేమో నాకు అనిపించింది అనమాట. ఇంట్లో ఏం లేవని ఇట్లా సింపుల్గా చేశాను. తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఆవకాయ పచ్చడి వేసుకున్నాను కొంచెం. దాన్ని కూడా కొంచెం మగ్గనివ్వాలి ఆయిల్లో. మనకు ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసుకోవద్దని కాదు, ఆయిల్ వేసుకోవాల్సింది కంపల్సరీ. ముందు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని ఇది కూడా కొంచెం మగ్గనివ్వాలి. దీంట్లో ఆవాలు జీలకర్ర ఏమి వేయొద్దు, ఎందుకంటే మనకి ఆవకాయ పచ్చడిలో ఉంటాయి కదా, అన్నీ వేయాల్సిన అవసరం లేదనమాట. ఓన్లీ ఆవకాయ పచ్చడి వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే చెప్పాను కదా, కొంచెం అల్లం కానీ ఇలాంటివి వేసుకోవచ్చు అనమాట. పుదీనా ఇవి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఏమనిపిస్తుంది. ఈసారి అలా కూడా చేసి చూస్తాను ఒకసారి ఎలా ఉంటుందో ఫ్లేవర్ అయితే. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత రైస్ వేసుకున్నాను అనమాట. ఉప్పు ఏమి వేయలేదు నేనైతే, కాకపోతే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. తర్వాత వేసాను, టేస్ట్ చూసి కొంచెం వేసాను అనమాట. మనకు మామూలుగా పచ్చడికి తింటే కొంచెం సరిపోతుంది కానీ దీంట్లో ఇట్లా చేసుకుంటే కొంచెం పట్టిద్ది ఉప్పు అయితే, కొంచెం లైట్గా వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను వేసాను. ఇది ఇంకెట్లా ఫ్రై అవ్వాలంటే మనకు పొగలు రావాలన్నమాట. రైస్ అయితే మనకి మామిడికాయ పచ్చడి ఫ్లేవర్ అనేది అసలు ఉండదండి, ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. పచ్చడే కదా అని అనుకోవద్దు, మనకు ఫ్లేవర్ అయితే చాలా చేంజ్ అవుద్ది ఖచ్చితంగా. బాగా మగ్గనివ్వాలి, పొగలు వచ్చిన దాకా మగ్గిన తర్వాత ఇంకా ప్లేట్లో తీసేసుకుంటున్నాను. నేను మా పిల్లలు అయితే ఇంకొంచెం అట్లా ఉంటుందోలే అని నేను కొంచెం చేశాను అనమాట. వేడన్నం వండాను, సద్దన్నం వరకు మధ్యాహ్నం మిగిలిన అన్నం వరకే చేశాను అనమాట. ఎట్లా ఉంటుందో మళ్ళీ బాగోపోతే వేస్ట్ చేసుకోవటం ఎందుకులని కొంచెం నేను ఎప్పుడైనా కొంచెం చేసి
టేస్ట్ బాగుంటే తర్వాత ఏం చేసుకుంటాం, కానీ అట్లా ఒకేసారి ఎక్కువ చేయను. ఎందుకంటే ఇట్లా కూడా మామూలుగా ఉన్న తింటాం, కానీ బాగోపోతే తినలేం కదా, అట్లా చేసుకొని నూనె అన్నీ వేస్ట్ అవుతాయి కదా, అందుకని చేయను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకొంచెం చేస్తే బాగుండేది అనిపించింది నాకు కూడా. పిల్లలకు కూడా సరిపోలేదనమాట. రేపు చేస్తారే కొమ్ములు అని చెప్పి అనమాట. చేసుకోవచ్చులే, మనం అయితే టేస్ట్ అయితే తెలిసింది కదా, ఇంక ఎప్పుడేం చేసుకోవచ్చు కదా అని ఎట్లా తినిపిస్తున్నాను పిల్లలకైతే. వేడివేడిగా పొగలు వస్తుందన్నమాట, వేడి నోరు కాలుతుంది, అంత పొగలు రావాలి. చాలా బాగా కుదిరింది. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. చాలా